రద్దు చేయాలి. ప్రజల స్థిరాస్తులకు భంగం కలిగించే చట్టాన్ని రద్దు చేయాలి. ప్రజా వ్యతిరేక నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. ప్రజా వ్యతిరేక నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల పేద సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ చట్టం చాలా నిరుపయోగం అయింది. ఇది జనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది జగన్ సర్కార్కు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ దీన్ని సైలెంట్ గా తీసుకొచ్చి సివిల్ డిస్ప్యూట్స్ అన్ని కూడా ఈసారి నుంచి సివిల్ కోర్టులో వేయడానికి వీల్లేదు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కిందకు వస్తాయని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చీకటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఐలాస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని కోరుతున్నాం. నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసి ఈ రోజున చట్టాన్ని అమలు చేయడానికి జగన్ సర్కారు సంసిద్ధమై ఉంది. ఈ చట్టంలో చాలా లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో సివిల్ కోర్టు పరిధిని ఈ చట్టం తీసేసి రెవెన్యూ టైటిలింగ్ అథారిటీని ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసులు కానీ లేకపోతే ఇకపై నడుస్తున్న సివిల్ కేసులు కానీ అప్పీలేట్ అథారిటీ లేదా ఏపీ టైటిలింగ్ అథారిటీ చైర్మన్కి అప్పీల్ చేసుకోవడానికి అక్కడ కేసులు ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టుల్లో, ఎంఆర్ఓ కోర్టుల్లో, ఆర్టీఓ కోర్టుల్లో ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి చిన్నకారు రైతులందరికీ కూడా అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదు పలుకుబడి కలిగిన పెట్టుబడిదారులు కానీ చెప్తుంటే వేదం కింద న్యాయం కింద అక్కడ జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఈ పాత సీసాలో కొత్త సారా అన్నట్టు ఈ సివిల్ కేసుల పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలేట్ అథారిటీ అని రెవెన్యూ ఆఫీసర్లకి కట్టబెట్టడం ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం. ఎందుకంటే ఏదైనా ఒక సివిల్ తగాదా వస్తే అది ఇద్దరు న్యాయ నిపుణులు, ఒక జడ్జి గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తారు. అంతేకాకుండా కోర్టుల్లో కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పారదర్శకమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఇవాళ రెవెన్యూ కోర్టుల్లో, ఆర్టీఓ, ఎంఆర్ఓ కోర్టుల్లో ఎంతవరకు పేద ప్రజలకి పారదర్శకత ఉంటుందో మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదు పెట్టుబడిదారులు కానీ డబ్బులున్న వాళ్ళు కానీ ఏం చెప్తే అది వేదం కింద చలామణి అవుతుంది. మరి జగన్ సర్కారు కార్పొరేట్లకి ఈ యావత్తు భూములు లేకపోతే వ్యవసాయాలు కట్టబెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చిందో